ఈనాటి కథ శీర్షిక వింత భక్తులు. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుష్యులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు, వీటిలో ఏవి కాస్త భక్తి కనబరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక మాట ఆయన తానంతకు ముందున్న గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటు ఆయన పిల్లను గ్రోవి ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలుపెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంలో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చేపు వచ్చాయి. ఎవరూ పితక్కుండానే అవి ధారలు గట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురగలో రవ్వంత తుంపర పోయి పాండురంగ స్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవస్యం వల్ల చేపు వచ్చి పాలు కురిపించడం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాలచుక్క తన శిరస్సుపై పడ్డంతోటే అదే ఒక గొప్ప